హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి, ఒంటరితనాన్ని ఏకాంతంగా ఎలా మార్చుకోవాలి అనే అంశం మీద మాట్లాడబోతున్నాను. ఒంటరిగా ఉండటం అంటే ఏకాంతమా? లేక ఒంటరితనమా? ఈ రెండింటి మధ్య తేడా చాలా మందికి తెలియకపోవచ్చు. ఏకాంతం అనేది మనం కోరుకునే స్థితి. గుంపులో ఉన్నా కూడా మానసికంగా విశ్రాంతి తీసుకోవచ్చు. ఏకాంతంలో ఒంటరిగా ఉన్నా కూడా మనసు నిండుగా ఉంటుంది. ఏకాంతంలో సృజనాత్మక శక్తి ఉంటుంది. ఆత్మ పరిశీలన ఉంటుంది. ఏకాంతం అనేది మనం కోరుకొని కావాలని తీసుకునే ఒక ఎంపిక. అదే ఒంటరితనం మనం కోరుకోకుండా వచ్చేది. మనకు నచ్చనిది. కానీ ఒంటరితనం అనేది బాధను కలిగించే అనుభూతి. మన చుట్టూ చాలా మంది ఉన్నా మనల్ని అర్థం చేసుకోవటం లేదు అని అనిపించడమే ఒంటరితనం. ఈనాటి డిజిటల్ ప్రపంచంలో మదిలో కలిగించే ఒంటరితనం వెలకట్టలేని బాధను కలిగిస్తుంది. మనం కోరుకుంటే ఏకాంతం ఒక వరం అవుతుంది. మనం కోరుకుంటే ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకోవచ్చు. మనిషి సమాజ జీవి. అతను ఇతరులతో కలిసి జీవించాలి. కలిసి నవ్వాలి, కలిసి బాధపడాలి. అయినా జీవితంలో చాలా సమయాల్లో ఒక్కరిగానే మిగిలిపోతాం. ఆ ఒంటరితనమే మనలో శూన్యతను నింపుతుందా? లేక అదే మన కోసం శాంతియుత ఏకాంతంగా మారుతుందో తెలియదు. ఏకాంతం, ఒంటరితనం వినేందుకు ఒకటిగా అనిపించినా వీటి మధ్య చాలా తేడా ఉంది. ఏకాంతం అనేది మనం స్వచ్ఛందంగా ఎంచుకున్న స్థితి. ఇది మన ఆత్మను పునరుత్సాహపరిచే స్థలం. బయటి ప్రపంచం నుండి కొంచెం సేపు దూరంగా ఉండడం ద్వారా మనం మనలోకి చూడగలుగుతాం. మన ఆలోచనలకు ఒక స్పష్టత అనేది చేకూరుతుంది. మన మనసుతో మనం మాట్లాడుకునే సమయమే ఏకాంతం. ఒంటరితనం అనేది మనం కోరుకోకుండా మనకు కలిగే భావన. మన చుట్టూ ఎంతమంది ఉన్నా మనల్ని ఎవరూ అర్థం చేసుకోవటం లేదు అని అనిపించే బాధ. ఎంతమందితో మనం కలిసి ఉన్నా మన మనసు ఏకాకిగా మారుతుంది. ఒంటరితనం అనేది ఒక మానసిక బాధ. ఇది మన మెదడు మీద ప్రభావం చూపుతుంది. మనలోని ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. చాలా కాలం ఒంటరితనంగా ఉండటం వల్ల దాని ప్రభావం మన ఆరోగ్యం మీద పడుతుంది. ఒకవేళ మనం జీవితంలో సంబంధాలు కోల్పోయినా ఆ బంధాల గురించి బాధపడడం మానేసి మనపై మనం ప్రేమను చూపించుకోగలిగితే ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకోవచ్చు. మనుషుల మధ్య ఉండటం ఒక అవసరం, కానీ మనలో మనం బ్రతకగలగడం కూడా ఒక శక్తి. ఒంటరితనం అనేది ఒక శాపంలా మారకూడదు. మన చుట్టూ ఉన్న వారిని మనం గుర్తించాలి. మన భావాలను పంచుకోవాలి. మొదటగా మనం ఒంటరిగా ఉన్నామన్న నిజాన్ని గ్రహించాలి. దాన్ని అంగీకరించాలి. నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి చాలా విషయాలను నేర్చుకునే అవకాశం నాకు మాత్రమే ఉంది అని భావించాలి. మన ఆలోచనల్ని మనం గమనిస్తూ ఉంటే మనల్ని మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం. రోజులో కొన్ని నిమిషాలైనా బయట ప్రదేశంలో ఏమీ ఆలోచించకుండా మౌనంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. మనస్సు శాంతించాలి అంటే మనం ఊపిరిని గమనించాలి. మన శ్వాసను గమనించాలి. ప్రాణాయామం, యోగా, ధ్యానం లాంటివి మనలో ప్రశాంతతను నింపుతాయి. కొత్త భాష నేర్చుకోవడం, వంటకాలు నేర్చుకోవడం, ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అవ్వడం, ఇలాంటివన్నీ మనకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఒంటరిగా ఉన్న సమయాన్ని మన అభివృద్ధికి ఉపయోగించుకోవాలి. మనకు కావలసిన సహాయం అందకపోతే మనమే ఇంకొకరికి మన చేతనైన సహాయం చేయవచ్చు. ఇది మనలోని ఒంటరితనాన్ని మానవత్వంగా మారుస్తుంది. ఒంటరితనాన్ని ఒప్పుకొని దాన్ని అవగాహనగా మార్చుకుంటే అదే ఏకాంతంగా వికసిస్తుంది. ఒంటరితనాన్ని శాపంగా కాక ఏకాంతంగా మార్చుకోగలిగినప్పుడే మనం నిజంగా జీవితాన్ని మౌనంగా సంతోషించగలుగుతాం. ఏకాంతం అనేది శాంతికరమైన మనస్సు కోరే స్థితి. ఒంటరితనం అనేది బాధాకరమైన మనస్సు ఎదుర్కొనే స్థితి. ఏకాంతాన్ని ఆనందించండి. ఒంటరితనాన్ని పంచుకోండి. ఒక చిన్న మాట, ఒక చిన్న స్నేహం ద్వారా ఒంటరితనాన్ని దూరం చేసుకోవచ్చు. మనసు నిండిన ఏకాంతాన్ని ఆనందంగా గడిపితే ఒంటరితనమే మనతో మాట్లాడే నేస్తం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.